హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు మిర్చి యార్డ్ ఉంది కదండి. ఇది మనకి ఆసియా ఖండంలోని అతిపెద్ద మిర్చి యార్డ్ అనమాట. ఈ మిర్చి యార్డ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇదిగోండి ఈ షెల్టర్స్లో మిర్చి వడియాలు ఉంటాయి కదా, అంటే మిర్చి తొడియాలు ఉంటాయి కదా, అవి తీస్తూ ఉంటారనమాట. సో వాళ్ళని ఒకసారి మీకు చూపిస్తాను, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో ఒకసారి మీరు కూడా చూడండి. ఇదిగోండి ఈ రేకుల చెట్ల కింద వాళ్ళు పని చేస్తూ ఉంటారు అనమాట. తొడియాలు ఉంటాయి కదా, అది తీస్తూ ఉంటారు. ఇక్కడ వర్కర్ని ఒకసారి అడిగాను, ఒక కేజీకి ఎంత ఇస్తారు అన్నమాటలోనే ఒకసారి. కేజీకి ఎంత ఇస్తారు? కేజీకి 17 రూపాయలా? సో విన్నారు కదండి, ఒక కేజీకి 17 రూపాయలు ఇస్తారన్నమాట. వాళ్ళు సాయంత్రం వరకు వాళ్ళు ఎన్ని కేజీలు అయితే చేస్తారో అన్నీ 17 రూపాయలు అనేవి వాళ్ళకి ఇస్తారన్నమాట. అయితే నేను ఇంతకుముందు వీడియోలో మన మిర్చి యార్డ్ మొత్తం కూడా నేను మీకు చూపించాను కదా. మిర్చి యార్డ్లో చేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పర్ డేకి 600 అనేది ఇస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు, మిర్చీలు అంటే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, అందులోంచి వేస్ట్ అయిన పాడైపోయిన చిల్లీస్ ఉంటాయి కదా, అది డివైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం గుంటూరు వాళ్ళు మాత్రమే కాదండి, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో అంటే ఎక్కడ వర్క్ అయితే ఉంటుందో వాళ్ళు అక్కడికి మైగ్రేట్ అయ్యి వెళ్తారు, మనకి తెలిసిందే కదా. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు నార్త్ ఇండియన్స్. చూడండి ఒకసారి ఆ మండి టెండలో వాళ్ళు మిర్చిలో కూర్చొని అసలు చేస్తుంటే, నేను అక్కడికి వెళ్తుంటేనే తుమ్ములు వచ్చేసాయండి నాకైతే. అసలు తుమ్ముతూనే ఉన్నాను అనమాట, ఆ ఘాట్ అలా ఉంది నాకైతే. సో వాళ్ళు అక్కడ కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడతారో ఒకసారి మీరే చూడండి మీ కళ్ళతోటి. గుంటూరు మిర్చి యార్డ్ ఉంది కదండి, ఆ యార్డ్ మొత్తం కూడా నేను ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి మీరు ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వీళ్ళు ఇంత కష్టపడి ఇదంతా చేశాకే మన దగ్గరికి చిల్లి అనేది వస్తుందన్నమాట. ఇదంతా ప్రాసెసింగ్ చేసి అప్పుడు మన దగ్గరికి చిల్లి అనేది వస్తుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.